రామానాయుడు గారేమో ఆనాడు వెళ్ళి సంతకాలు పెట్టకంటే సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరు కూడా కట్టవలసి వస్తుంది మళ్ళానా, ఎందుకు ఇవన్నీ మీకు ఇల్లు ఇచ్చారు కాబట్టి తీసుకోండి. రామానాయుడు గారు ఎట్టదన్నారు, ఎట్టకండి అంటే ఆయన వాలంటీర్లు వీళ్ళందరూ వచ్చి బాబాయ్ మీకు కట్టాలి లోను అనేసి సంతకాలు పెట్టించుకున్నారు. సంతకాలు పెట్టించుకున్నా కానీ ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిందాక ఉండి మీరు బాకీలు కట్టాలి అని ప్రతి బ్యాంక్ ఆయన కూడా వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. ఆనాడేమో కొట్టినప్పుడు ఇచ్చినప్పుడునేమో రామానాయుడు గారు, ఇప్పుడు డబ్బులు తీసుకుంటేమో ఆయన జగన్మోహన్ గారు. ఆ డబ్బు అంతా ఏమైందండి, మమ్మల్ని కట్టమంటున్నారు. ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందండి? జగన్మోహన్ గారి దగ్గరికే కదా వెళ్ళింది. మరి అటువంటిప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు మేము ఎలా కట్టమండి, మాకు రూపాయి తెలీదు, ఎందుకు తీసుకున్నారో తెలీదు. ఆ రోజునేమో ఊరికి అన్నారు ఇల్లు 10,000 50,000 కట్టమన్నారు, కట్టాము. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి లోన్ కట్టమని. లోన్ కట్టకపోతే మీకు ఇంటి తాళం వేసేస్తుందా అని అంటున్నారు బ్యాంక్ వాళ్ళు. మరి మేము అందరం ఏం చేయము, రామానాయుడు గారి మాట విన్నాను మూలన ఈ రోజుని బ్యాంకు వాళ్ళు వచ్చి ఈ తాళం వేస్తానంటున్నారు ఇంటికి. మరి ఏం చేయమంటారు, చేయమండి. జగన్మోహన్ కట్టమంటాడా ఏంటి, ఎవరు కట్టాలి చెప్పండి. ఒక జగన్మోహన్ కట్టమంటే నాశనం అయిపోతుందండి ఊరంతా. మేము అందరూ తాళం వేసి వెళ్ళిపోతాం, మేము తాళం వేసి వెళ్ళిపోతామండి, వాళ్ళకి అది తాళం వేయటం. మరి చెప్పండి, న్యాయమా అన్యాయమా చెప్పండి. ఊరికినన్నా ఇల్లు డబ్బు కోసం వాళ్ళేమో పెద్ద పెద్ద ప్యాలెస్ కట్టేసి అందులో ఉంటారు, వాటిలో డబ్బుతో స్నానం చేస్తారు వాళ్ళు. మేమైతే కూటుకు మాకు ఇక్కడ ఉంటున్నాము. మరి మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా డబ్బులు కట్టాలి, అన్నీ చేయాలంటే ఎలా కట్టారండి? కరెంటు బిల్లులు కూడా ఎక్కువైపోతున్నాయి. లోన్ తీసుకున్నారంటే మరి ఆయన తీసేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అంతా ఊరికినే చేయాలి అనుకుంటే ఆయన ఎక్కడ చేస్తారు చెప్పండి? డబ్బు అంతా ఆయన తినేశారు జగన్మోహన్. కోట్లు అట్టుకెళ్ళి సంపాదించుకుని హాయిగా ఉన్నారు ఆయన. అమెరికా ఏంటి, లండన్ ఏంటి, ఎక్కడికైనా వెళ్తారు. ఇక్కడ మట్టుకు మరి మేము మట్టుకు అనాథగా పడి ఉండాలి, బ్యాంకులు కట్టాలి. చెప్పండి, న్యాయం చేసి మాకు న్యాయం చేసి తీర్మానం రుణమాఫీ చేసి ఇవన్నీ చెయ్యండి. అంతేగాని మాకు బ్యాంకులు వచ్చే మిమ్మల్ని బంధించేస్తాము, మిమ్మల్ని తాళం వేసేస్తాము అంటే మేము ఎక్కడ కాకపోండి. మాకు లోన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఊరికి అన్యాయం చేసేసుకుంటాడా డబ్బు కాదు. లోన్లన్నీ ఊరికి చెప్పటమా, పదవులు వచ్చిందాకా ఉండే మోసం చేయటమా? రామానాయుడు గారు ఎంత బాధపడ్డారో కట్టినప్పుడు. ఈ రోజు రామానాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కూడా న్యాయం కాదండి. డబ్బు అంతా తినేసి ప్రజల మీద పడేశారు కాబట్టి మేము ఇక్కడ పడేడుతూనే ఉంటాం. ఆయనకి ఏం తెలుసు, కాలేజ్ పౌరు చెప్తారు అంటే ప్యాలెస్ లో కూర్చుంటే ఎవరికి కావాలయ్యా? ముద్దెట్టాలి ప్రజలకి, ముద్దెట్టకుండానే ఎవరు కడతాడు? అట్టుకెళ్ళి ప్యాలెస్ కట్టుకుని ప్యాలెస్ లో ఉంటాడు. ఈ రోజు ఏమవుతుంది, ప్రజలు పాటలు పడుతున్నారు. బ్యాంకు వాళ్ళు వచ్చేమో తాళం వేసేస్తాం, ఇవో నోటీసులు అవన్నీ ఇస్తుంటే ఎవరు కట్టారు? అప్పటి జగన్మోహన్ వచ్చి ఇక్కడ మాట్లాడమనండి, చూస్తారు. 10 మంది కావాలి సెక్యూరిటీ. ఇక్కడ ఏమొద్దా మాకేమో బ్యాంకులకి కట్టేయాలన్నమాట. ఆయనకి సెక్యూరిటీ కావాలి, చుట్టూ నువ్వు చంపేస్తారేమో అనేసి. అలా కాకుండా ప్రజలకి తింటాక తాగటానికి ఏం అక్కర్లేదా? తిన్నారా వాళ్ళు బాగానే ఉంటారు కూలింగ్ హౌస్ లో కూర్చుని. పదవులు వస్తాయని దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకుంటారు, మా దగ్గర కాదు. జగన్మోహన్ బిల్డింగ్ తాళం వేసుకుంటారు. ఎంతమంది మాఫీ చేశారు వాళ్ళు? అది కాదు పద్ధతే. జగన్మోహన్ అయితే ఎవరైతే అన్నం తిని అన్నమే కదా, బంగారం తిట్టలేదు కదా. ప్రజలకు ఏమడుతున్నాడు, మొన్నెడుతున్నాడా? మొన్నే పెట్టాడు జగన్మోహన్